నేను నాన్ ఐటీలో వర్క్ చేశాను 3 కంపెనీస్లోని. ఈ 3 కంపెనీస్లోని నాకు 3 పిఎఫ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి డిఫరెంట్ టైం పీరియడ్లోని. ఇప్పుడు నేను ఐటీలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఫేక్ పెట్టి వెళ్ళడం అనేది మంచి ఆప్షనా కాదా అని చెప్పి అడిగారు అనమాట. సో ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానంపుడి. మీకు కనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, లైక్ పిఎఫ్ రిలేటెడ్ కానీ, బ్యాక్ డోర్ జాబ్స్ గురించి కానీ, లేకపోతే కెరీర్ గ్యాప్ ఉంది, ఐటీలోకి ఎలా రావాలి, నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎలా రావాలి, ఇలాగ వేరియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది నాతో మాట్లాడి 1-on-1 కనెక్ట్ అయ్యి ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లోని టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా పర్టికులర్ క్యాలెండర్లోని పర్టికులర్ టైమ్ జోన్లో నా టైం స్లాట్ ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీకు వేరే తెలుసుకుని మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా చేయాలి ఏంటన్నది కూడా నేను ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను. బుకింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి డీటెయిల్ వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు వచ్చిన కమెంట్లోని నేను ఒక 3 కంపెనీస్లోని వర్క్ చేశాను. ఆ 3 కంపెనీస్లో కూడా పిఎఫ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మంచిదా కాదా, లైక్ రైట్ డెసిషనా కాదా అని చెప్పి అడిగారనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ఆ పర్టికులర్ టైంలోని పిఎఫ్ అనేది క్రియేట్ అయినప్పుడు మీరు ఫేక్ పెట్టి వెళ్ళకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2017 నుంచి 2022 వరకు మీరు ఒక కంపెనీలో వర్క్ చేశారు. ఈ 4 years or 5 years ఏదైతే మీరు కంపెనీలో వర్క్ చేశారో దాని డేటా అంతా మీకు యూఏఎన్ పోర్టల్లో ఉంది, మీరు సో కంపెనీస్లో వర్క్ చేశారని చెప్పి. సో ఈ పీరియడ్లో మళ్ళీ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే గనక ఇంకొక పిఎఫ్ అనేది క్రియేట్ చేస్తారు. లేదు నేను పిఎఫ్ లేదని చెప్తాను అన్నారు అనుకోండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు పిఎఫ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది అనమాట. ఈ 4 years మీరు ఏదైతే చేశారో అది ఓవర్లాప్ అవుతుంది. సో ఆబ్వియస్గా మీ బీజీవీ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అందుకోసం ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. మీరు ఇలా అడగచ్చు, లేదు నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ వితౌట్ పిఎఫ్ తీసుకోవాలనుకుంటున్నాను, సో అప్పుడు నాకేం ప్రాబ్లం ఉండదు కదా అని అనుకోవచ్చు. మీరు వితౌట్ పిఎఫ్ తీసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే మీకు యూఏఎన్ అకౌంట్ ఉందా అని అడుగుతారు, లైక్ మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా అని అడుగుతారు. మీరు లేదని చెప్తారు. లేదని చెప్పినప్పుడు మీకు పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆ కంపెనీ ట్రై చేసినప్పుడు మీ పాన్ కార్డ్లో ఆల్రెడీ ఒక పిఎఫ్ అకౌంట్ అనేది లైక్ యూఏఎన్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఏంటని చెప్పి డీటెయిల్స్ చూస్తే ఆల్రెడీ ఈ కంపెనీస్ అనేవి అందులో లిస్ట్ చూపిస్తాయి అనమాట. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ఆ పర్టికులర్ టైంలో మీరు వేరే కంపెనీస్లో వర్క్ చేసినట్టు ఉంది కదా, బట్ మీరు డాక్యుమెంట్స్లో మాకు వేరే సబ్మిట్ చేశారేంటి అని చెప్పి అడుగుతారు అన్నమాట. సో ఇలా చూసుకున్నా కూడా మీకు అది లాసే. సో మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీ బీజీవీ అనేది ఫెయిల్ చేస్తారు. సో మరి ఇక్కడ నేను ఏం చేయాలక్క అని అడిగితే కనుక ఈ పిఎఫ్ అకౌంట్ ఏదైతే మీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండిందో దాన్నే మీరు ఐటీ ఎక్స్పీరియన్స్ కింద చూపించుకోవాలి. చాలా మంది నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ని ఐటీ ఎక్స్పీరియన్స్ కింద చూపించవచ్చు అని అంటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లైక్ సివిల్ ఇంజనీరింగ్ గా చేసో, లేకపోతే మెకానికల్ ఇండస్ట్రీస్ లో చేసో, లేకపోతే రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసో ఆ ఎక్స్పీరియన్స్ ని ఐటీలోకి చూపించుకోవచ్చు అని అనుకుంటున్నారు. అలా కాదండి, నేను ఆ వీడియోలో కూడా ఇన్ డీటెయిల్ గానే చెప్పాను. మీరు చార్ట్ ప్రాసెస్ కానీ, అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ కానీ, బీపీఓస్ లో కానీ వర్క్ చేసినట్టయితే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండిందో దాన్ని ఐటీ కింద చూపించుకోవచ్చు అన్నది నేను చెప్పాను అనమాట. సో ఒకసారి ఆ వీడియో మీరు మిస్ చేస్తే కనుక ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని వాచ్ చేయండి. సో నేను చెప్పిన ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అలా కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు అని మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ లైక్ ఈ వీడియో చూసిన వాళ్ళకి మంచి ఇంకా బెటర్ ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.